మెస్సియా అన్న సంగతి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన పరిచయం చేయడానికి సూచన దేవుడు యోహానుకి ఇచ్చాడు. దేవుడు యోహానుకి ఇచ్చాడు. అక్కడ అన్నకి ఇవ్వలేదు, అక్కడ కైపకి ఇవ్వలేదు, అక్కడ లేవీలకు ఇవ్వలేదు, అక్కడ ప్రధాన యాజకులకు ఇవ్వలేదు, అక్కడ ధర్మశాస్త్ర పండితులకు ఇవ్వలేదు, పరిచయకి ఇవ్వలేదు, శాస్త్రులకు ఇవ్వలేదు. ఆయన ఎవరికి ఇచ్చాడంటే సూచన యోహానుకి ఇచ్చాడు. దేవుడు నాకు మహిమగొల్లు గాక. యోహాను ఆ సూచన పొందుకొని ఆ సూచన ఎప్పుడైతే బాప్తిజం ఇస్తా ఉన్నాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పావుల రూపంలో యేసుక్రీస్తు మీద వచ్చిందో అప్పుడు తను ఆయన గుర్తింపజేశాడు, ఈయనే మెస్సయ్య అన్న సంగతి. హల్లెలూయా. అందుకే ఆ రోజు వాళ్ళందరూ కూడా యోహాన్ని అబద్ధం చేసుకున్నప్పుడు యోహాన్ని అబద్ధం చేసుకున్నారు. వాళ్ళు యోహాన్ని జైల్లో పెట్టి నరికేశారు. మరి యోహాన్ని అబద్ధం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తుని ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. యోహాన్ని అబద్ధం చేసుకుని జైల్లో పెట్టి నరికేస్తే యోహాను పరిచయం చేసిన వ్యక్తిని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అందుకే వాళ్ళు ఎవ్వరూ కూడా యోహాన్ని గుర్తించలేదు కాబట్టే, ఏలియాను గుర్తించలేదు కాబట్టే అక్కడ యేసుక్రీస్తుని వాళ్ళు గుర్తించలేదు. యేసుక్రీస్తు వాళ్ళకి తెలియలేదు. యేసుక్రీస్తు ఆయన మెస్సియా అన్న సంగతి ఆ ప్రపంచానికి యోధా దేశానికి తెలియలేదు. కేవలం యోహాను శిష్యులు ఎవరంటే పేతురు, ఆంద్రేయ. యోహాను, ఆంద్రేయ. యోహాను శిష్యులు ఎవరనుకున్నారు? పేతురు కాదండి, ఆంద్రేయ, యోహాను. యోహాను, ఆంద్రేయ, యోహాను శిష్యులు. అప్పుడు యోహాను దగ్గర శిష్యరేఖం చేస్తూ యోహాను దగ్గర బతుకుతుండేవారు, ఆయన దగ్గర సేవ చేస్తూ ఉండేవారు. అప్పుడు యోహాను ఏం చేయాలి తెలుసండి? ఎప్పుడైతే యేసుక్రీస్తుకు బాప్తిజం ఇచ్చాడో, యేసుక్రీస్తు ఈయన మెస్సియాని పరిచయం చేశాడో, అప్పుడు ఈ ఆంద్రేయని యోహాన్ని తీసుకెళ్లి యేసుక్రీస్తు పరిచయం చేసిన యోహాన్. హల్లెలూయా. నిజమైన దేవుని సేవకుడు ఎల్లప్పుడూ కూడా తన కింద విశ్వాసం పెట్టుకోవడానికి, ఆయన కింద ఉంచుకొని ఆయన చెప్పినట్టు చెప్పు చేతల్లో వాళ్ళ సంఘస్థులు నడుచుకోవాలన్నట్లుగా ఒక సేవకుడు ఉండడు. నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా విశ్వాసం తీసుకెళ్లి యేసుక్రీస్తు చేతిలో పెడతాడు. నిజమైన సేవకుడు చేసే పని అది. ఇప్పుడు యోహాను ఎప్పుడైతే మెస్సియా రాకడం చూశాడో ఈ యొక్క ఇద్దరి శిష్యులను తీసుకెళ్లి యేసుక్రీస్తుకి అప్పగించాడు. నేను కాదు మీకు బోధకుడిని, నేను కాదు మీకు సేవకుడిని, నేను కాదు మిమ్మల్ని నడిపించేవాడిని, ఇదిగో మీరు నడిపించేవాడు మెస్సియా, మీ సేవకుడు, మీ తండ్రి దేవుడే శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చిన మెస్సియా, ఆయన ఫాలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే యోహాను, ఆంద్రేయ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలెట్టారో, వారి యొక్క హృదయ రహస్యాలని బయలుపరచడం దేవుడు చూశారు. వాళ్ళ హృదయ రహస్యాలు ఎప్పుడైతే బయలుపరిచాడు, వాళ్ళు వెంటనే యేసుక్రీస్తుని గుర్తించి వాళ్ళు వెంటనే పేతురు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లారు. పేతురు దగ్గర ఎవరు తీసుకెళ్లారు అనుకున్నారు? పేతురు పరిచయం చేసింది ఎవరంటే యోహాను పరిచయం చేశాడు యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తుకి పేతురుని యోహాను పరిచయం చేశాడు. అందుకే మన సువార్త ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఎవరన్నా రక్షణ పొందారంటే ఆ రక్షణ పొందిన వారిని బట్టి వాళ్ళ బంధువులు, వాళ్ళ బంధువర్గం అలాగలాగలాగా తెలిసిన అలా సువార్త అనేది అలా విస్తరిస్తారు. అలాగే యేసుక్రీస్తు కూడా మొట్టమొదటిగా నేను ఎలా మొదలెట్టిన అలాగే మొదలెట్టాడు. ఆయన కూడా డైరెక్ట్గా వెళ్ళి ఆయన సువార్త చేసేయలేదు, ఎవరు బట్టి ఆయన సువార్త చెప్పలేదు. ఎప్పుడైతే యోహాను కలిసాడో, యోహాను శిష్యులు పరిచయం చేశాడో, ఆ శిష్యులు పరిచయం చేసిన తర్వాత ఈ యోహాను వెళ్ళి పేతురు దగ్గరికి యేసుక్రీస్తుని తీసుకెళ్ళాడు. ఇప్పుడు పేతురు పట్టుబడాలంటే ఈ యోహాను అక్కడ కూడం పెట్టాడు. అక్కడ కూడం పెట్టిన ప్రధాన వ్యక్తి ఎవరంటే ఇందుకే సముద్రం పక్కనే ఎవరండి? యోహాను ఇంటికాడ. యోహాను ఇంటికాడ కూడం, భాస్కర్ మా ఇంటికాడ కూడం పెట్టండి అని చెప్పి యోహాను తీసుకెళ్ళి సముద్రం పక్కన కూడం పెట్టించాడు. ఆ సముద్రం దగ్గర కూడం పెట్టిస్తే ఇప్పుడు ప్రధాన స్పీకర్ ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రధాన స్పీకర్ ఇప్పుడు లూకాసు వార్త 5:5 చదువుకున్న అక్కడ కూటం పెట్టిన వ్యక్తి ఎవరంటే యోహాను అయి ఉన్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర కూటం పెట్టించుకొని ఇప్పుడు ఆ వెళ్ళి ఎక్కడ ఉందంటే ఇల్లు వాకులు అన్ని వదిలిపెట్టారు. వాళ్ళు సముద్రం పక్కనే వేటగాళ్ళు శుభ్రంగా. వాళ్ళు ఎప్పుడు కూడా సముద్రం వేటకి వెళ్ళిపోవడం, అవి అమ్ముకోవడం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం, ఇదే బిజినెస్ వాళ్ళకి. అయితే ఆ సముద్రం పక్కన కూటం పెట్టాడు. ఇప్పుడు ఆ కూటంలోకి యేసుక్రీస్తు ప్రధాన స్పీకర్గా వెళ్ళాడు. ఇప్పుడు కొన్ని విషయాలు అక్కడ లాస్ట్ వీక్లో చూసాం, చాలా విషయాలు. అయితే నేను దాని సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర మెస్సియా యొక్క సూచన ఉంది. మెస్సియాను ఎరిగిన వాడు, మెస్సియా యొక్క రూపాన్ని చూసిన వాడు, మెస్సియా యొక్క పరిచయం చూసిన వాడు, దేవుడు బయలుపరిచిన సూచన బట్టి మెస్సియాను గుర్తించిన వాడు బాప్తిజం ఇచ్చి యోహాను. అందుకనే
యోహాను పరిచయం చేసిన యోహాను, ఆంద్రేయ యేసుక్రీస్తును గమనించారు. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరు కూడా యేసుక్రీస్తుని చూడడానికి వాళ్ళు సాహసం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రధాన యాజకులు, వాళ్ళ రబ్బీలు యేసుక్రీస్తు కోటలు ఎక్కడైతే అక్కడ కొన్ని షరతులు పెడతా ఉన్నారు. ఇక్కడ కోటలు పెట్టొద్దని చెప్తున్నారు, మా సంఘంలోకి రావద్దని చెప్తున్నారు. ఒకవేళ ఆయన్ని కాదని ఎవరైనా సంఘంలో నుంచి యేసుక్రీస్తు సంఘానికి వెళ్తే వెంటనే వెలేసేయడం, ఆ సమాజం నుంచి బయటికి తోలేయడం, వాళ్ళ యొక్క కార్యకలాపాల్లో దేని విషయంలో కూడా వాళ్ళ పాల్పంపులు పొందకపోవడం, ఈ విధంగా షరతులు పెట్టి నిబంధనలు పెట్టి విశ్వాసం భయభ్రాంతులు చేసి వీళ్ళు సంఘాలు ఆడుతున్నారండి. ఎవరు పెట్టినారా? వాస్తవంగా దేవుని సేవకులు ఏం చేయాలని చెప్పండి. దేవుని యొక్క సేవకులు ఏం చేయాలి? నిజమైన దేవుని సేవకులు ఏం చేయాలండి? దేవుడు భూమిపైకి వస్తే వాళ్ళు చేసే సేవ ఎవరి కోసం? దేవుడి కోసం. వాళ్ళు ఆచరించే, వాళ్ళు భక్తి చేసే భక్తి ఎవరి కోసం? దేవుడి కోసం. వాళ్ళు నడిపించేది ఎక్కడికి? దేవుని ఆశీర్వాదాలు పొందుకోమని చెప్పడం కోసం. అయితే ఆయనే శరీరం ధరించుకుని వచ్చి ఆ ప్రజల దగ్గరికి వస్తే వీళ్ళు ఏం చేయాలండి? తీసుకెళ్ళండి, అప్పగించాలవుద్దా? యేసుక్రీస్తుకి అప్పగించాలవుద్దా అందరూ కూడా? కానీ యేసుక్రీస్తును వెలేసి సంఘాలకు రానివ్వకుండా, ప్రసంగాలు చేయకుండా, వాళ్ళ సంఘాల్లో నుంచి బయటకు బహిష్కరించేసి వీళ్ళ సంఘ శాఖలన్నీ కట్టుకుని వారి సంఘ శాఖలన్నీ నడుపుకున్నారు. ఆ దగ్గరికి వెళ్ళొద్దు, అతని దగ్గరికి వెళ్ళారంటే మిమ్మల్ని అందరినీ వెళ్ళేసేస్తాం. మీ పుట్టినరోజులు రాము, మీ సమాజ కార్యక్రమాలు రాము, మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మేము ఎన్ని దేంట్లో కూడా మేము పాల్గొంపులు పొందాం అని విశ్వాసాలకి షరతులు పెడతా ఉన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కోటలు పెడితే ఎన్నో యుద్ధాలు చేసి, పోరాటాలు చేసి, రకరకాలుగా హింసించి, బాధించి ఇబ్బందులు పెట్టేవారు. యేసుక్రీస్తు రాణించేవారు కాదు, వాళ్ళలో సభ్యత్వం ఇచ్చేవారు కాదు. వాళ్ళు కాపాడుకోవడం కోసం, వాళ్ళ భక్తిని, వాళ్ళ సంఘాలను కాపాడుకోవడం కోసం. ఎందుకంటే సంఘం పడిపోయిందంటే వాళ్ళు పొట్టలు పడిపోతాయి, సంఘం పడిపోయిందంటే వాళ్ళు పొట్టలు పడిపోతాయి, వాళ్ళ ఆదాయాలు పడిపోతాయి. ఇవన్నీ ఆలోచించుకుని వారి జీవితాన్ని కాపాడుకోవడం కోసం, వారి సంఘాలను కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారంటే, నిజమైన దేవుని యొక్క కుమారుడు శరీరం ధరించిన భూమిలోకి వస్తే కనీసం వాళ్ళ జీవితాల్లో కాదు కదా, వాళ్ళ సంఘాల్లో కూడా వాళ్ళు ఎంటర్ చేయలేదు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆ రోజు జరిగిన కథ, సన్నివేశాలు, సిచ్యువేషాలు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఇది రెండవ రాకడ. ఇది రెండవ రాకడ సమయంలో దేవుడు భూమిపైకి వచ్చి తన బిడ్డలు కలుసుకోబోతున్నాడు. మొదటి రాకడలో ఎలాగైతే యేసుక్రీస్తు వచ్చి వాళ్ళని కలుసుకొని ఎవరైతే దేవుని యొక్క పిల్లలు అనబడిన వారు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి 120 మంది సంఘాన్ని కట్టి ఆయన ఆరోహణం అయిపోయాడు, అలాగే రెండవ రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి అన్యజనులు కలుసుకుంటాడు. ఈ అన్యజనులు కలుసుకున్నప్పుడు ఈ రెండవ రాకడకు ముందుగా ఎవరు రావాలండి? మలాకి గ్రంథము 4వ అధ్యాయము. నేను కొంచెం పునరేస్తున్నాను, నేను స్పీడ్గా వెళ్తాను, త్వరగా ముగిస్తాను. ఈరోజు అవసరమైతే వచ్చే వారానికి కంటిన్యూ చేస్తాను. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునకు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదను. నేను వచ్చి దేశమును శపింపకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును తండ్రుల తట్టును తిప్పును. ఇదన్నమాట. యెషయా ఎలాగైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను కోసం ప్రవచించాడో, ఆ ఏలియా వచ్చి మార్గాన్ని సిద్ధపరచడాన్ని యెషయా బాప్తిస్మం ఇచ్చి యోహాను కోసం ఎలాగైతే ప్రవచించాడో, ఇప్పుడు రెండవ రాకడకు ముందు రాబోతున్న ఏలియా కోసం ఇక్కడ మలాకి ప్రవచిస్తున్నాడు. అక్కడ ముందుగా యెషయా ప్రవచించాడు, రాకడకు ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ఆ పరిచయం చేశాడు. ఇప్పుడు అలాగే రెండవ రాకడకు ముందు రాబోతున్న ఏలియా కోసం ఇక్కడ మలాకి ప్రవచిస్తున్నాడు. ఏమన్నా ప్రవచిస్తున్నాడు అంటే, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునకు
అనగా మూడవ ప్రపంచ యుద్ధం రాకమునుపు నేను ప్రవక్త ఏలియాని మీ యొద్దకు పంపుతాను. ఆయన వచ్చి దేశాన్ని చప్పింపకున్నట్లు అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పాలి, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పాలి. అంటే పిల్లలు ఎవరంటే అపోస్తులై ఉన్నారు, తండ్రులు ఎవరంటే తండ్రులు అపోస్తులై ఉన్నారు, పిల్లలు అన్యజనులై ఉన్నారు. ఇప్పుడు అన్యజనుల యొక్క హృదయాలను అపోస్తుల బోధ వైపు తిప్పేవాడు ఏలియా. ఏలియా వచ్చి అపోస్తుల బోధ వైపు తిప్పాలి. అపోస్తుల బోధ వైపు ఎప్పుడైతే ఏలియా వచ్చి తిప్పుతాడో అప్పుడు మీరు గుర్తించాలి ఏలియా వచ్చాడు అని సంగతి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా వచ్చి చేయవలసిన పని ఏంటంటే అపోస్తుల బోధ వైపు తిప్పాలి. ఎందుకు అపోస్తుల బోధ వైపు తిప్పాలంటే 320 సంఘము దేవుడు వచ్చి సంఘాన్ని స్థాపించి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత 325వ శతాబ్దం వరకు దేవుని యొక్క సంఘము ఎఫెసీ సంఘం నడిచింది. ఎఫెసీ సంఘం నడిచిన తర్వాత 325వ శతాబ్దంలో నిజమైన అపోస్తుల బోధన ప్రకటిస్తున్న వాళ్ళందరినీ కూడా ఇంచుమించు 60 లక్షల మంది ప్రజలు చంపేసి నిజమైన బోధను అక్కడ మరుగు చేసి అబద్ధ బోధను, వాక్యము కాని బోధను సంఘంలో ప్రవేశపెట్టబడిన వాక్యాన్ని తీసివేసి మనుషులు కల్పించిన పద్ధతులు సంఘంలో చేర్చారు. అపోస్తుల బోధన తీసేశారు. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం కానీ, మారు మనసు పొందుకోవడం కానీ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవడం కానీ, లేకపోతే క్రొత్త జన్మ పొందుకోవడం కానీ, దేవుని యొక్క సంఘంలో నిజమైన అపోస్తుల బోధన తీసివేసి, పాత పరిచయం తీసివేసి అన్ని కూడా కలిపి చెరిపి అన్ని కూడా సంఘంలో ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే సంఘం అపోస్తుల బోధ తీసివేయబడిందో వెంటనే సంఘంలోకి ఏమొచ్చాడండి? లూసిఫర్ వచ్చేసాడు. లూసిఫర్ సంఘంలోకి ఎప్పుడైతే వచ్చాడో అపోస్తుల బోధ ఎప్పుడైతే నిలిచిపోయిందో ప్రజలు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడం ఆగిపోయారు. ప్రజలు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవట్లేదు. వీళ్ళకి ఏ విధంగా వస్తారో తెలియదు, ఎవరు తీసుకొస్తారో తెలియదు, తీసుకొచ్చడం చంపేశారు. ఇక్కడ పరిశుద్ధాత్మ లేదు. అయితే దేవుడు ఆ యొక్క బోధన ఆపివేశాడు కాబట్టి దేవుడు మరలా పునరుద్ధరించి ఏలియా ద్వారా మరలా దాన్ని రిస్టోర్ చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ద్వారా అపోస్తుల బోధ పునరుద్ధరించబడాలి. ఎప్పుడైతే ఏలియా వచ్చాడో అపోస్తుల బోధ పునరుద్ధరించబడుతుంది. అందుకే ఈ కాలంలో కెంటకీలో 1933లో ఎప్పుడైతే విలియం బ్రనహం అనే వ్యక్తి వచ్చాడో, విలియం బ్రనహం అనే వ్యక్తి ఎప్పుడైతే 1947లో పరిచర్య ప్రారంభించాడో, ఆ పరిచర్య ప్రారంభించిన తరువాత మొట్టమొదటిగా అపోస్తుల బోధను పునరుద్ధరించడానికి పునాది వేసిన వ్యక్తి ఎవరంటే విలియం మ్యారియన్ బ్రనహం అయి ఉన్నాడు. హల్లెలూయా. అడవిలో ఎలాగైతే దూతను కలిసిన బాప్తిజం ఇచ్చి యోహాను మెస్సియాను కలుసుకోవడం సూచన ఇచ్చిందో, అలాగే గ్రీన్ మిల్స్ లో అమెరికాలో 40 మైళ్ళ దూరంలో కెంటకీకి జెఫర్సన్ మిల్కి 40 మైళ్ళ దూరంలో గ్రీన్ మిల్స్ అనే ఒక అడవి ఉన్నదండి. ఒక పెద్ద అడవి. అడవిలోకి ప్రభు యొక్క దూత అతను ప్రేరేపించి అడవిలోకి తీసుకెళ్లి అక్కడ బాప్తిజం ఇచ్చి యోహానుతో దూత ఎలాగైతే మాట్లాడిందో అలాగే ప్రభు యొక్క దూత విలియం బ్రనహం సంధించింది. హల్లెలూయా. ఎప్పుడైతే విలియం బ్రనహం నా దూత సంధించిందో ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన దేవుని యొక్క సంఘంలో పుట్టిన వ్యక్తి కాదు, ఒక అన్యుడు. దేవుని కోసం ఏమీ తెలియదు, ప్రార్థించడం కూడా ఆయనకి తెలియదు, ఏ విధంగా ప్రార్థించాలో కూడా తెలియదు. ఒకసారి ప్రార్థించడానికి కష్టాలు ఎక్కువైపోయి, బాధ ఎక్కువైపోయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయి దేవుడు ప్రార్థిస్తే ఏదైనా జరుగుతుందని ఎవరో ఒకరు చెప్తే ఏం చేయాలి తెలుసండి? ఒక పేపర్ మీద చిన్నపిల్లలు లీవ్ లెటర్ పెట్టినప్పుడు లీవ్ లెటర్ రాసి మాస్టర్కి ఇస్తారు చూసారా, అలాగే ఈయన ఏం చేశాడంటే ఒక లెటర్ రాసి, ఓ ప్రభువా నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు ఈ యొక్క కార్యాలు ఉన్నాయి, నువ్వు నీతో మాట్లాడితే ఈ కార్యాలన్నీ తీరుతాయట, నువ్వు దేవుడు అని నాకు తెలిసింది, ఒకవేళ నువ్వే సర్వోన్నతమైన దేవుడు అని నాకు తెలిస్తే నేను నిన్నే ఆరాధన చేస్తాను, నా ఆలోచనలు అయ్యి నా కార్యాలు అని చెప్పి పేపర్ మీద రాసి ఆ అడవిలోకి వెళ్ళి చెట్టుకి గుచ్చేసి ఓ చెట్టుకి వెళ్ళిపోయిట. దేవుడు నువ్వు వచ్చి చదువుకొని అంత అమాయకుడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే దేవుడు ప్రభు యొక్క దూత అరణ్యంలో కలుసుకుని, ప్రభు యొక్క దూత ఆయన కలుసుకుని, నేను
ఏ విధంగా నేను పంపుతున్నానంటే నా రెండవ రాకడకు ముందుగా నేను పంపుతున్నాను. ఏలి యొక్క పరిచర్య చేయవలసిన బాధ్యత మీదని ప్రభు యొక్క దూత 1933 ఆయన ప్రేరేపిస్తే 1947లో సేవ ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన వచ్చాడో ఇప్పుడు అపోస్తలుల బోధ 1947 నుంచి పునరుద్ధరించబడింది. ఆయన యేసుక్రీస్తు బాప్తిజం ఇవ్వడం, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడం, ప్రజలు అక్కడ ముందుకి ఆత్మల్లో వాళ్ళు ప్రేరేపించబడడం, భాషలు మాట్లాడడం, ప్రవచించడం అక్కడ జరుగుతూ ఉంది. దేవుని మహిమ కలుగుగాక. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ఏలియా ఎలాగైతే బాప్తిజం ఇచ్చి యోహాన్ని గుర్తించలేదో ఈ రోజు ఈ ఏలియా ఈ యొక్క సంఘ శాఖలు గుర్తించడం లేదు. ఆ రోజు బాప్తిజం ఇచ్చి యోహాన్ని ఎలాగైతే త్రోసివేశారో ఈ రోజు విలియం బ్రహ్మం కూడా సంఘ శాఖలు అలాగే త్రోసేస్తున్నారు. దేవుని మహిమ కలుగుగాక. ఆ రోజు యేసుక్రీస్తుని ఏ విధంగా జైల్లో పెట్టి చంపారో ఈ రోజు అనేకమైన మాటల ద్వారా ఈయన యొక్క ప్రభావాన్ని చంపేస్తా ఉన్నారు. దేవుని మహిమ కలుగుగాక. జాగ్రత్త మీరు పట్టుకోవాలి. అయితే గొప్ప విషయం ఏంటంటే మెస్సీ యొక్క సూచన, మెస్సీ యొక్క రూపము, మెస్సీ యొక్క దర్శనము ఆ రోజు ఎవరు కలిగి ఉన్నారంటే బాప్తిజం ఇచ్చి యోహాను కలిగి ఉన్నాడు. ఈ రోజు అన్యజనుల దగ్గరికి వచ్చే రూపము, దేవుడు అన్యులను కలుసుకున్న రూపము, దేవుడు ఏ విధంగా అన్యులు కలుసుకోబోతా ఉన్నాడో, దేవుడు ఏ విధంగా అన్యులు దర్శించబోతా ఉన్నాడో, ఏ విధంగా వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోబోతా ఉన్నారో నిజ దర్శనం పొందుకున్న వ్యక్తి ఈ విలియం బ్రహ్మం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏ సంఘ శాఖ తెలియదని దేవుడు అన్యజనులు ఏ విధంగా కలిసిపోతున్నాడు. ప్రపంచమంతా లాస్ట్ వీక్ ఇంచుమించు 4-5 వారాల క్రితం చెప్పాను నేను. ప్రపంచమంతా ఏ రాకడ కోసం ఎదురు చూస్తున్నారంటే యెరూషలేములో జరుగుతున్న ఒలీవ కొండ మీద జరుగుతున్న రాకడ కోసం చూస్తున్నారు. ఒలీవ కొండ మీద ఆయన గాయాలతో కార్పొరేల్ బాడీతో మేఘారుడే దిగి వస్తున్న రాకడ కోసం చూస్తున్నారు. ఈ యొక్క అన్యజనులు అందరూ దానికోసమే చెప్తున్నారు. కానీ ఈయన వచ్చి మనం దానికోసంగా చూసేది అది ఇజ్రాయేల్కి మాత్రమే, అది యూదులకు మాత్రమే. ఆ రాకడ మనకి కాదు, మనకి జరగవలసిన రాకడ వేరు, అది పరిశుద్ధాత్మ రాకడ మానవ హృదయం జరుగుతూ ఉంది అని చెప్పి మొట్టమొదటిగా రాకడ కోసం పరిచయం చేసి దేవుని యొక్క రాకడను అన్యజనుల్లో చూపించిన వ్యక్తి విలియం బ్రహ్మం అయి ఉన్నాడు. దేవుని మహిమ కలుగుగాక. ఇప్పుడు నేను మాట్లాడేదంతా రెండవ రాకడ కోసం మాట్లాడుతున్నాను. ఎందుకు మొదటి రాకడ కోసం ఎన్నిసార్లు 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే మొదటి రాకడ ఏ విధంగా జరిగిందో రెండో రాకడ కూడా అలాగే జరుగుతుంది. మొదటి రాకడ ఎలాగైతే అన్యజనులు ఆ యొక్క యూదులు కోల్పోయారో రెండో రాకడలో కూడా అన్యజనులు అలాగే కోల్పోతారు. మొదటి రాకడలో విశ్వాసులు ఎలాగైతే యేసుక్రీస్తుని స్వీకరించారో అలాగే రెండవ రాకడలో కూడా విశ్వాసులు యేసుక్రీస్తుని అలాగే స్వీకరిస్తారు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన కార్యాల్లో మార్పు ఉండవు. అక్కడ ఏం చేశాడు ఇక్కడ అదే చేస్తాడు. అక్కడ ఎలా పొందుకున్నారు ఇక్కడ అలాగే పొందుకుంటారు. అక్కడ ఎలా మిస్ అయిపోయారు ఇక్కడ అలాగే మిస్ అయిపోతారు. దేవుడు నాకు మహిమ కలుగుగాక. గొప్పదనేది ఏంటంటే ఈ రోజు ఈ వాక్యాన్ని దేవుడు మనకు తెలుస్తున్నందుకు నిజంగా మనం ధన్యులమై ఉన్నాం. సంఘ శాఖలకి ఈ మర్మాలు తెలియవండి, ఈ వాక్యాలు తెలియవు. ఈ యొక్క నిజమైన దేవుని యొక్క జీవము వారు ఉన్నదని, దేవుని యొక్క రాకడ జరుగుతుందని, ఆ యొక్క ఏలియా భూమికి వచ్చాడన్న సంగతి ఈ రోజు సంఘ శాఖలు తెలియదండి. సంఘ శాఖలు ఎంతసేపు దేవుడిని దీవించును గాక, దేవుడిని ఆశీర్వదించును గాక, లేకపోతే ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు, లేకపోతే వాగ్దానాల మీద వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. ప్రజలకు కూడా ఎక్కువ ఆసక్తి దేని మీద ఉందండి. అలా ప్రార్థన చేస్తే ఇలాగో తట్లో వైకోట్లు అడుకోవాలి, వెంటనే ఎట్టుకు వచ్చి పెట్టించుకోవాలి. ఈరోజు ప్రజలు కష్టపడకూడదు అనమాట. అసలే కష్టపడకుండా దేవుడు ప్రార్థన చేసేది దేవుడు ఇచ్చే పట్టుకోవాలి. అలాగే ఎదురు చూస్తున్నారు. ఈ జిమ్మిక్కులు మరమ్మతులు మన ఈ అన్ని చేసేవాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. టచ్ అన్నాడు ఒకడు, బుస్ అన్నాడు ఒకడు, ఆ కెట్టాలంటే ఇలా పిండున్నాడు ఒకడు, ఆ ఏదేదో చేస్తున్నారు. ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఇంకొకరు ఏం చేస్తున్నారంటే అట్టుకుని అట్టుకొని చెప్తున్నాడు. అట్టుకుని అట్టుకొని ప్రార్థన చేసి అట్టుకుని ఇస్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోతున్నారంట. ప్రజలకి ఆహా భలే ఉందని చెప్పి ప్రార్థన చేయని అవసరం లేదు, ఇక అట్టుకుని తింటే సరిపోతుంది, ప్రెగ్నెంట్ అయిపోతాం అని శుభ్రంగా వెళ్ళి అట్టుకుని తినేస్తున్నారు. ప్రార్థనతో పని లేదు, ఇక అట్టుకుని తింటే సరిపోతుంది. ప్రార్థనతో పని లేదు, ఇక ఏదో దుప్పటికి దూరితే అయిపోతుంది. ఏలియా దుప్పడని చెప్పి ఆ దుప్పటి ఇలా కప్పుతున్నాడు. ఆ దుప్పటి కింద ఇలా కప్పుతేనంటే పరిశుద్ధాత్మ వచ్చేదాడు.
ఇది ఎక్కడ విడ్డూరమం. రకరకాల విన్యాసాలు చేస్తున్నారు ఈరోజు పాస్టర్. ఎలీషా మీద అలా దుప్పడేశాడు. ఆ దుప్పటి ఏలియా పొందుకున్నాడు, రెండింతల ఆత్మ పొందుకుంటానండి. ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు, ఇది ఏలియా దుప్పటే, రెండింతల ఆత్మ వచ్చింది, మీకు కూడా వస్తుందని చెప్పి దుప్పటి ఎలా పడుతున్నారు. ఆ దుప్పట్లో ఏం నిద్ర వస్తుంది, ఏం రావట్లేదు అక్కడ. అది లూయా నీవు నమ్మ ఎముకలు కాక. చూడండి ఇప్పుడు అక్కడ మొదటి రాకడలో ఏలి అలాగే వచ్చాడు, రెండవ రాకడలో ఏలి అలాగే వచ్చాడు విలియం బ్రహ్మం. అక్కడ మొదటి రాకడలో యేసుక్రీస్తుని ఎలాగైతే పరిచయం చేశాడో ఇక్కడ విలియం బ్రహ్మం బలిష్ఠుడైన దూతగా దిగి వస్తే, మెస్సియా పరిశుద్ధాత్మ ప్రజలను కలుసుకోవడానికి వస్తే ఆ యొక్క మెస్సియాను పరిపూర్ణంగా పరిచయం చేశాడు. ఇప్పుడు నేను దానికోసమే మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి వెళ్తా ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవాలి. లోకా సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. అవిశ్వాసులు ఏ విధంగా ఉంటారో దేవుడు వాక్యాన్ని బయలుపరుస్తుంటే అవిశ్వాసులట సూచనలు అడుగుతారట. ఏమడుగుతారండి? అవిశ్వాసులే సూచనలు అడుగుతారు. దేవుడేమో దేవుని పిల్లలకు వాక్యాన్ని తెలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క అవిశ్వాసులు దేనికోసం పరిగెడతారంటే సూచక్రియల కోసం పరిగెడతారు, అద్భుతాల కోసం పరిగెడతారు, స్వస్థతల కోసం పరుగులు పెడతారు, వారి అవసరాల కోసం పరిగెడతారు, పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్ కోసం పరిగెడతారు, అద్భుతమైన సంగీతాల కోసం పరిగెడతారు. అయితే నిజమైన దేవుని సంఘం వాక్యం కోసం పరిగెడతారు. ఏమే హల్లెలూయా. జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం పరిగెడుతున్నారు. సంగీతం కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, చర్చి బిల్డింగ్ల కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, పాటల కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, అద్భుతాల కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, సూచనల కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, రకరకాల కారణాలతో పరుగులు పెడతారు. కానీ నిజమైన దేవుడి పిల్లలు దేనికోసం పరిగెడతారండి? వాక్యం ఎక్కడుంటే అక్కడ ఉంటారు. నిజమైన వాక్యం ఎక్కడ తెరవబడుతుందో అక్కడే దేవుడి పిల్లలు ఉంటారు. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఇక్కడ జక్కరీ కోసం మనం చూసాం. జక్కరీ కోసం కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఏకంగా డైరెక్ట్గా దూత వచ్చి జక్కరీతో మాట్లాడుతున్నా జక్కరీ నమ్మలేదు. గుడ్డోడు అయిపోయాడు, మోగోడు అయిపోయాడు. ఆత్మ సంబంధమైన మోగతనం అతనికి వచ్చేసింది, ఆత్మ సంబంధమైన గుడ్డితనం అతనికి వచ్చేసింది. దూత వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతుంటే నువ్వు కుమారుని కంటావు, యెస్యా ప్రవచించాడు కదా, కన్య అక్కడ అరణ్యంలో శబ్దం వస్తుంది.